దాని గురించి సభలో ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంటు కప్పు గెలుచుకున్న భారత క్రికెట్ జట్టుకు నా తరపున ఈ సభ తరపున తెలుగు ప్రజల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన దేశం ఈ కప్పు గెలుచుకోవడం మూడోసారి. ఈ దఫా టోర్నమెంట్లో ఒక మ్యాచ్ కూడా ఓడకుండా కప్పు గెలిచినటువంటి భారత జట్టుకు కెప్టెన్కు జట్టు సభ్యులందరికీ కూడా మన ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ తరఫున మన అందరం కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఇప్పుడు క్వశ్చన్ ఎవరండి? భారత జట్టుకు కెప్టెన్కు జట్టు సభ్యులందరికీ కూడా మన ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ తరఫున మన అందరం కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఇప్పుడు క్వశ్చన్ ఎవరండి? భరత్ గారు. ఆనరబుల్ స్పీకర్ సార్, మొదటి ప్రశ్నకి అవునండి, రెండో ప్రశ్నకి డీటెయిల్స్ వచ్చి ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష 26/10/24లో. ఈ కేటగిరీస్ వచ్చి మైక్రో, స్మాల్, లార్జ్ అండ్ మెగా వీళ్ళకంతా ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది. క్యాపిటల్ సబ్సిడీ, పవర్ కాస్ట్ రియంబర్స్మెంటు, SGST రియంబర్స్మెంట్, అలాగే లోకల్ ప్రొక్యూర్మెంట్ సబ్సిడీ అండ్ అదర్ బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది. మెయిన్గా ముఖ్యంగా సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్స్ని ఎంకరేజ్ చేసేదానికోసము, ఎందుకంటే జాబ్ జనరేషన్ ఎక్కువ ఉంటుంది సెకండరీ బేస్డ్ యూనిట్స్ వస్తే. సో దాని తగ్గట్టుగా మన ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే స్పెషల్ కేటగిరీలో అడిషనల్ 10% కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఉమెన్, బీసీ, మైనారిటీ, SC, ST, స్పెషల్లీ ఏబుల్డ్, ట్రాన్స్జెండర్ ఎంటర్ప్రెన్యూర్స్ కూడా ఒక 10% అడిషనల్ బెనిఫిట్ ఇవ్వడం జరిగింది. బేసిక్లీ ఎంటర్ప్రెన్యూర్స్కి ఏమైనా చేస్తున్నారా అనేది ప్రశ్నకి ముఖ్యంగా చెప్పాలంటే మన పాలసీ ఏమి, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం పాలసీ వచ్చింది, బెస్ట్ పాలసీనా, ఇండియాలో బెస్ట్ పాలసీనా, ఎంకరేజ్ అవుతారా ఇక్కడ పెట్టేదానికి యూనిట్స్కి అనే ఉద్దేశంతో ఈ ప్రశ్న ఉన్నట్లు అనిపిస్తూ ఉంది. సో బేసిక్లీ ఈ స్కీమ్స్ మన ఇన్సెంటివ్స్ గురించి ఉంది. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి, మన స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి. దీంట్లో సభ్యులకి ఏమైతే డౌట్ ఉందో స్పెసిఫిక్గా